ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నా యొక్క తల్లి సంగమునకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. నమస్కారానికి నమస్కారం ప్రతి సంవత్సరం అంటారండి. ప్రతి సంవత్సరం పెడితే నాకు పెట్టండి లేదు పేరు ఒక్కరికి ఒక్కరు వందలు చెల్లించుకోండి. ఎవరికి వందలంటే ఇవి మీరు పెట్టి నాకు రావు, నేను పెట్టి మీకేను మధ్యలో ఉన్న పక్షులు వెళ్తే. హల్లెలూయా. మరొకసారి మీకందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు వందనాలు. హల్లెలూయా. నేను ఇచ్చినవాడు కదా పెట్టి మంచిది. ఇప్పటి వరకు కూడా మీ మధ్యన ఉండి కొన్ని సంవత్సరాలు ఒక కొడుకుగా, తమ్ముడిగా, అన్నయ్యగా మరి చాలా సంవత్సరాలు మీతో కలిసి ఉన్నాను. అందరి దేవుని అంతా మైపరుస్తున్నాను. మరి మన సంఘంలో నుంచి చాలా విషయాలు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఈరోజు చూసి నేర్చుకున్నాను. చక్కగా మరి బైబిల్ టీచ్లో పార్టిసిపేట్ చేయడము, ప్రైజ్ సంపాదించుకోవటము, చక్కగా వాయిద్యాలు వాయించడము, మరి పిల్లలకు కూడా చక్కగా వాయిద్యాలు నేర్చుకోవడము చాలా సంతోషకరమైన విషయము. నిజంగా అందరి బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాం. దేవుని మన మహిమ కలుగాక. ఈ యొక్క సమయించినటువంటి మరి సేవకులు ఆత్మీయులు మరి వారు చెప్పవలసినటువంటి వాక్యం సందేశము నాకు సమయాన్ని కేటాయించినటువంటి సేవకులకు హృదయపూర్వక వందనాలండి. అలాగే మరి ఎలాగైనా ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి నేను దేవుని మహాత్మను బట్టి మీ ముందు వాక్యము చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహకారం అయితే నా వెనక నుండి మొదటిగా ప్రేరేపణ కలిగించి ప్రోత్సహించినటువంటి ఆత్మీయత అత్యగత ఉదయపడుతున్నానండి. నిజంగా నేను ఎంతగానో ప్రభును మహిమపరుస్తాను, ఘనపరుస్తాను. దేవునామను మహిమ కలుగాక. పరిశుద్ధ లేఖన భాగం నుంచి కొద్ది మాటలు నేను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, కొద్ది మాటలు నేను దేవుని వాక్యాన్ని సందేశాన్ని మరి ముగిస్తాను. ఎందుకంటే సమయం అవుతుంది కాబట్టి నేను సమయాన్ని వృధా చేయకుండా సమయంలో తగ్గట్లుగానే వాక్య జ్ఞానం చేసుకుందాం. నేను గొప్పగా ఆంధ్ర వెళ్ళాను, ఏదో సాధించేసాను, ఏదో ఇక్కడ ఏ విషయం నేను చెప్పాను. ఇటువంటి ఏది నాకు అవసరం లేదు. ఇప్పటికీ మన సంఘం దగ్గర కూర్చొని ఇష్టపడతాను. ఎందుకు తెలుసా? నా సంఘం మీ మధ్యలో కూర్చున్నా కాను. బయట ప్రాంతంలో కూడా వెళ్ళినప్పుడు కూడా నేను స్టేజ్ ఎక్కినప్పుడు వద్ద ఎక్కడ కూర్చొని చెప్తాను. ఎందుకంటే వాక్యము చెప్పుడు కన్నా వినడం వల్ల నా ఆత్మీయతని పంచుకుంటాను. హల్లెలూయా. కాబట్టి దయచేసి వినడం వల్ల విశ్వాసం ఒకటే కాదు, కానీ విని గ్రహించి నీ ఉదయం దాచుకోవడం నీకు ఆశీర్వాదం కలుగుగాక. పరిశుద్ధ లేఖన ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 22 నుంచి 23 వచనం చదువుతాం. ఒక చదవండి క్లియర్ గా. చదవమ్మా. వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రంతైనను వాని మనస్సులకు నెమ్మది దొరకదు. ఇది వ్యర్థం. చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ కుమారుని నిలబెట్టావు, నాతో ఏమి మాట్లాడాలనుకుంటున్నావో అది నీ కుమారుడు ద్వారా మాట్లాడు ప్రభా అని మీరు ప్రార్థించాలి. నేను కూడా ప్రభా ఇదిగోనైనా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడితే నాకు గంట వస్తుంది, కానీ మీరు మాట్లాడితే మీకే భయం కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యను మన మధ్యను మీతో నాతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ కృపా దేవ ప్రేమల తండ్రి మీ పాదములకు వందనాలు. సర్వశక్తిమంతుడవు, సర్వ సృష్టికి కారణభూతుడవు, మహోన్నతమైన స్థలంలో నివాసం చేసేవాడు. ఆయనను ఎక్కడ విరిగి నలిగిన వలయము గలవారే కూడుకొని ఉంటారో వారి మధ్యకు వచ్చి నివాసము చేసి వారిని బలపరుస్తానని, వారిని ధైర్యపరుస్తానని, వారితో సహవాసం చేస్తానని, నివాసం చేస్తానని సెలవిచ్చిన దేవా, మాతో కూడా మీరు ఉండి మమ్మల్ని ప్రభా మీరు బలపరచండి, ధైర్యపరచండి, మాతో నివాసము చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా మీ మాటల చేత మమ్మల్ని బలపరచండి, మీ మాటల చేత మమ్మల్ని మాకెంతో సహాయం అందించండి.
మీరు లేకపోతే మేము జీవించలేము, మీరు తప్ప వేరొక దేవుడు మాకు లేడని గ్రహించి మీ మానవులకు సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచి ప్రియమైన ప్రసంగి గ్రంథకథలో మనకంతా తెలిసిన విషయమే. ఎందుకంటే ఇక్కడ చాలా మంది నేను చూస్తూ ఉంటాను, పాస్టర్లు ఏం పెడుతూ ఉంటారు, చక్కగా వాక్యాలు చెబుతూ ఉంటారు, బైబుల్ ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా అవకాశం వస్తే వాక్యమును ఎలాగ ధ్యానించాలో, ఎలా వివరించాలో అని బైబుల్ చదువుతూ మీరు అంతగానో మన దేవుని కృపను పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కొద్ది మాటలు మీరు హృదయపూర్వకంగా వినవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, బుజ్జగిస్తున్నాను, బోధిస్తున్నాను. ఎందుకంటే వాక్యము బోధించే ముందు నిన్ను బోధించుగా దేవుని సెలవిస్తాను. కాబట్టి మీకని ఎక్కువగా ఆ వాక్యం అమ్మని ఉంచుకుంది. కాబట్టి ప్రియమైన దేవుడి మాటలు మనం కొద్ది నిమిషాలు జాగ్రత్తగా విన్నాం. సొలొమోను మహారాజు తన జీవిత కాలంలో కొద్ది దినాలు యథార్థంగా ప్రవర్తించి చివరి దినాల్లో మరి పాపమునకు లోబడిపోయి, లోకాశకు లోబడిపోయి, అన్నిటికీ కూడా ఏదైతే జ్ఞానం కావాలని కోరి ప్రార్థి జ్ఞానం పొందుకున్నాడో అదే సొలొమోను చివరి దినములలో దేవుని విడిచిపెట్టి స్త్రీల మాటలు విని విగ్రహాలను వైపు మనం చూస్తాం. అంటే మొదట భక్తి స్ట్రాంగ్ గా ఉంది, వెలగా భక్తి అయిపోయింది, నీరసమైపోయింది. అప్పుడు అనిపిస్తుంది అతనికి సూర్యుని కింద ప్రయాసం అంతా వ్యర్థం అని. ఇవన్నీ తన జీవితం అనుభవించిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తారంటే అంతా వ్యర్థం. ఏంటంటే అర్థం అంటే చూడండి, చూస్తే ఒక్క నిమిషం తెలియ ఆ పైన సూర్యుని కింద నరుడికి తప్పించు ప్రయాసం అంతటి చేతను వారి తలపెట్టు కార్యం అన్నిటి చేతను వారికి ఏమి దొరుకుతున్నది? వారి దినములన్నీ శ్రమకరములు, వారి పాటు వ్యసనకరములు, రాత్రి అంతైనా వారి మనస్సులకు నెమ్మది దొరకదు, ఇది వ్యర్థమే. ఈరోజు రాత్రి కాదు కాబట్టి నేను ప్రశాంతంగా పడుకున్నాను అని ఎవరు ధైర్యంగా గుడి వచ్చి చెప్పగలరా? నాకు మంచి నిద్ర పెట్టిందని చెప్పగలరా? నాకు మంచి నిద్ర పెట్టిందండి అని చెప్పగలరా? నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే మన దినచర్యలో ఉదయకాలం లేచిన నుంచి రాత్రి జాము వరకు ఎవరితో మాట్లాడతాం, రేపు ఏ పని చేయాలి, ఇంకా అప్పులు తీర్చాలి, ఇంకా ఎన్ని మనకు కష్టాలు ఉన్నాయి, ఇంకా పిల్లలకు పెళ్లి ఎలా చేయాలి, సంబంధం ఎవరితో మాట్లాడితే ఆ కూతురు సంబంధం సెట్ అవుతుంది అని మన రాత్రి ప్రశాంతంగా కొడుకున్న రోజులు ఉన్నాయా? మన దినమంతా శ్రమకరమైన దినములు. అయితే ప్రియమైన ఇక్కడ మీకు ఒక 5 వ్యక్తులను పరిచయం చేస్తాం. మన తెలిసిన వ్యక్తులే. మన జీవితం చాలా మంది ఈ మధ్య ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఫాలో అవుతూ ఉంటారు. వారు వేసుకున్న బట్టలను, వారు దూకున్నటువంటి హెయిర్ స్టైల్లను, వారు పెట్టుకున్న చీరలను, వారు చేసిన ఇన్స్టాగ్రామ్ చేసినటువంటి కొన్ని వీడియోస్ ఫాలో అవుతూ అరే నేను కూడా ఎలా చేస్తే నాకు కూడా వ్యూస్ పెడితే కదా ఏం చేస్తారంటే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. క్రైస్తవులైన మనము వాటిని ఫాలో అవ్వడం కన్నా దేవుని పరిశుద్ధ లేఖన భాగం ఏం చేయాలి? మనము ఫాలో అవ్వాలి. అందుకే మీకు ఒక 5 వ్యక్తుల జీవితాలు, మీకు 5 జీవితాలను చూపించిన వాక్యాన్ని ముగిస్తాం. అందులో మొట్టమొదటి వ్యక్తి దావీదు. ఎవరండి? దావీదు. మనం ఏం చెప్పుకున్నాం? నరుడు ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా నిద్రలో కూడా శ్రమకరమైన దినమాలే వస్తాయి. ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. ఎన్ని సంవత్సరాలండి? దావీదు కాలంలో మనం వెళ్ళిపోతాం. దావీదు ఉన్న రోజున మనం వెళ్ళిపోతాం. దావీదు ఎక్కడికి ప్రయాణం చేసి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలో మనం వెళ్ళిపోతాం. అడిగిపోతాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే అరణ్యంలో ఉన్నాం. ఎవరితో ఉన్నాం? దావీదుతో ఉన్నాం. దావీదు పక్కన కూర్చున్నాం. ఇప్పుడు దావీదు పక్కన కూర్చొని, దావీదు నీకు ఎప్పుడైనా నిద్ర పెట్టిందా? వెళ్ళి
నీకు ఎప్పుడైనా నిద్ర పట్టిందని అడిగితే దావీదు ఏం చెప్తాడు? అబ్బా రాత్రి భలే పడుకున్నాడయ్యా, రాత్రి భలేగా నిద్రపోయాను, నాకు ఎంత నిద్ర వచ్చిందంటే, నాకు ఎంత ఆనందం కలిగిందంటే అని సమాధానం చెప్తాడా? ఎందుకని? దావీదు జీవితం పుట్టుకతో కూడా, రాజైన తర్వాత కూడా ఏ దావీదు ఏంటి నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేవుని కొరకు పరిగెత్తుకోవడం కదా, దేవుని కొరకు నువ్వు గొర్రెలతో యుద్ధం చేసావు కదా, దేవుడి ప్రజలను ఏమన్నా అంటే నీకు భవిష్యత్తు వచ్చింది కదా, నీకు నిద్ర లేకపోవడం ఏంటి? నీకు శ్రమదనం రావడం ఏంటి అని దావీదు అడిగితే దావీదు ఏమంటాడు? సార్ ఏం చెప్పమంటావు రమేష్, నా బాధ ఏం చెప్పండి. మీకు వచ్చింది తెలుసా, ఒక ₹1,00,000 అప్పున్న వాడికి నిద్ర రా, ₹1,00,000 అప్పున్న వాడికి నిద్ర రేపు ఇల్లు తీర్చాలి, పలానా కార్యక్రమం అతనికి ఇవ్వాలని ఏం చేస్తామంటే మనం ఫిక్స్ చేసుకుంటాం, ఆ కార్యక్రమ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. నేను పడ్డాను బాగు కాబట్టి పడుతున్నాడు కాబట్టి చెప్తున్నాను, ఆ ₹1,00,000 ఇవ్వాలన్న డేట్ మనం ఏం చేస్తాం, బయలుదేరుతాం. కానీ మన డబ్బులు అమ్మలేదు. రేపు వచ్చి ఆ కార్యక్రమం వచ్చి అతను గొడవ పెడతాడో తిడతాడో ఏమంటాడో ఒక భయం గుండెలో. ఈ లోపల మనం వెళుతున్న దారిలో లేకపోతే మన ఆలోచనలో ఇంకొకటి మనకు అనిపించి, అదే రమేష్ ఏం చేస్తానంటే ఏం చేయాలి, ₹1,00,000 అప్పు ఉందా, తీర్చాలని ఒకదాన్ని ఇవ్వాలి, నాకు చాలా బాగుందంటే నీకు ₹1,00,000 అప్పు ఉందా, నాకు ₹10,00,000 అప్పు ఉందా అని చెప్పి ఏం చేస్తారు? నాకు ఎంత అప్పు? 1,00,000 పక్కడికి ఆడికి తప్పు ఉందో కానీ మనకి ఏం జరుగుతుంది? ధైర్యం. మన ఇంట్లో ఎవరైనా ఒకరు కోల్పోయామనుకోండి, చాలా దుఃఖపడిపోతున్నాడు. అయ్యో ఇలాంటి వ్యక్తి పోయాడు, ఇలాంటి వ్యక్తి వెళ్ళిపోతున్నాడు, ఏంటి అని చెప్తున్నాను, దుఃఖపడతాం. అదే మనకు ఇంకొకరు ఆ ఇంట్లో పోయిన కనబడితే మా ఇంట్లో ఎలా జరిగిందంటే మనకి ఏం జరుగుతుంది? కొంచెం ఏం జరుగుతుంది? అయ్యో నేనే కాదు కష్టాలు, నేనే కాదు శోధనలు, నేనే కాదు శ్రమలు, నువ్వు కూడా అనుభవించావా? ఇప్పుడు కష్టాలున్న శ్రమలో మనం అందరూ ఎవరిని చెప్తున్నాము? దావీదుని చెప్తాం. అయ్యా దావీదు నిద్ర పాపటిగా, ఏ నిద్ర పట్టడం అయ్యా, నా పరిస్థితి లేదు, నిద్ర పరిస్థితి లేదు, ఎందుకు లేదు అని అడిగితే ఏం చెప్పమంటాం? మరి గొర్రెలు చెప్పావు కదా, మరి సౌలు నిన్ను హెచ్చించాడు కదా అంటే ఆ గొర్రెలు చెప్పి హెచ్చించి వెళ్ళేందుకు సౌలు నా మీద పగబెట్టాడు, అరణ్య పాలు చేశాడు. ఏం చేశాడు? సరే సౌలు నేను పగబెట్టాడు కదా, మరి సౌలు చెప్పలేకపోయావంటే ఉంటుంది. ఆ దేవుని చేత అభిషేకించేవాడు మనం ఏం చేయకూడదు? ఈరోజు సేవకుడు అనే విషయం మనకు వస్తుంది సార్, ఆత్మలో అభిషేకం మనకు వస్తుంది సార్. మళ్ళా వ్యక్తిగా మనం మాట్లాడేస్తుంటాం, మళ్ళా మాట్లాడేస్తుంటాం. సౌలు ఏమన్నాడు? ఇప్పుడు సౌలుకి దావీదుకి మధ్య ఏం జరుగుతుంది? ఫైట్ జరుగుతుంది. సింపుల్ గా సౌలు చెప్పేస్తే దావీదు రాజు, ఇద్దరికి యోనాతాను కూడా ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకున్నారు సార్? సౌలు కుమారుని యోనాతాను కూడా ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకున్నారు సార్? సౌలు తర్వాత రాజవలసిన ఎవరు? యోనాతాను రాజవలసిన వ్యక్తి. యోనాతాను అరణ్యంలో దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు రాజు పెట్టిందా బాబుగారంటే, లేదా ఏది పెట్ట నీ నాన్న ఉన్నాడు చూసావా, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తాడు, మా నాన్న నేను చంపాలని ప్రయత్నం చేస్తాడు, కానీ నేను మాత్రం ఆ ప్రయత్నము చేయను. ఎందుకు తెలుసా? నా రాజ్యం, మా నాన్న ఉన్నటువంటి రాజ్యానికి రాజు నువ్వే అవని వారిద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు. మొదటి సమయంలో గ్రంథం ఒకసారి, మొదటి సమయంలో గ్రంథము 20 అధ్యాయం, మొదటి సమయంలో గ్రంథం 20 అధ్యాయం 20 అధ్యాయం 40-41 వచనాలు. యోనాతాను తన ఆయుధం చేతికిచ్చి 42వ వచనం, అంతటి యోనాతాను యెహోవా నీకును నాకును మధ్యన, నీ సంతతికి నా సంతతికి మధ్యన ఎన్నటికీ సాక్షిగా నుండును గాక, మన యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకున్నాము కనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు యోనాతాను దావీదు దగ్గరికి అరణ్యంలోకి, యోనాతాను దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు ఏమైందయ్యా,
ఎదిగి అరణ్య పాలైపోతుంటే మీ నాన్న నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, నా మనస్సు అస్సలు బాగోలేదు. నిన్ను చెప్తే మా నాన్నకి ఏమొస్తుంది? నన్ను చెప్తే మీ నాన్న నువ్వే రాజువి అంటే నీ రాజు చేయడం కోసము మా నాన్న నిన్ను చెప్పడం ఏంటి? లేదు లేదు లేదు. చూడు యోనాతాను ఎంత తెగిపోయాడు. ఎవరు రాజు అవ్వాలి? నువ్వే రాజు అవ్వాలి. కాబట్టి నీకు నెమ్మది కలిగినంత వరకు, నువ్వు నెమ్మది ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో యెహోవా నామమున నేను ఇచ్చిన చూడక యెహోవా నామమున బట్టి ప్రమాణం చేసుకొని ఉన్నాము కనుక మనుష్యుల నెమ్మది కలిగి, మనుషుల ఇంకా నెమ్మది కలిగి పొమ్మని దావీదు చెప్పాను. హల్లెలూయా. దావీదు కష్టం మనకు లేవా? దావీదు భార్య దావీదు ఏమని చేస్తుందండి? అది గుడ్రాలు అయిపోయింది తెలుసా నీకు? దావీదు కొడుకు అబ్షాలోము దావీదు చంపాలని ప్రయత్నం చేశాడు. దావీదు దారిని వెళ్తూ ఉంటే మనషే అనేవాడు మనకు ఎక్కడ చూసారా, మట్టి పట్టుకుపోతావు, నువ్వు అదైపోతావు ఇదైపోతావు పక్కన చెప్పడం చూసారా? అలాగా ఈ షిమ్యోను రాయి తీసుకొని ఇసుక తీసుకొని దావీదుని రులుతూ నువ్వు నాశనం పోతావని పెడుతూ ఉంటే పక్కన దావీదు పక్కన పాపం వచ్చింది. నువ్వు ఒక్క మాటి అని చెప్పేసరికి వద్దు, దేవుడు వారి చేత నన్ను తెచ్చుకొని చెప్పాడేమో తటని అన్నాడు. హల్లెలూయా. ఈరోజు చిన్న మాట వాళ్ళకి వస్తుంది, విపరీతమైన పాపం వచ్చి క్రైస్తవము అనే విషయాన్ని మర్చిపోయి మన నోట్లో భయంకర బుద్ధులు వచ్చేస్తాయి. ఒక్కసారి దావీదు జీవితంలో మీరు వెళ్ళండి, దావీదు ఉన్న పరిచయం మీరు వెళ్ళండి, ఆ అరణ్యంలోకి మీరు వెళ్ళండి. తన భార్య బిడ్డలు విడిచి అలాగే వెళ్ళిపోతున్నాడు, బాగా పడుతున్నాడు తిండి లేక. ఒక రోజున తనకు తిండి లేదు, 5 రోజులు జరిగిన ఆకలి పుస్తకం ఉంటే ఆ దావీదు ఒక సేవ, అయ్యా మాకు తినని ఏమైనా ఆహారం ఉందా అని అడిగితే, అయ్యా దేవుని మధ్య ఆయన అప్ప ఉన్నాయి తినబాబు ఎవరిని సరే తినడానికి అడుగుతున్నాడు. దావీదు ప్రచారం అంటే ఏ గొల్యాతు వచ్చిన దేశంలో ఫిలిష్తీయుల దేశము ఏమిటి? ఫిలిష్తీయుల దేశం నుంచి గొల్యాతు వచ్చాడు, గొల్యాతును దావీదు చంపేశాడు. ఇప్పుడు ఫిలిష్తీయుల దేశం దావీదు పగలవుతుందా లేదా? సౌలుకు భయపడి ఫిలిష్తీయుల దేశం పారిపోయాడండి. అంటే సౌలు చేతి చేరిపోవడం కన్నా వాళ్ళ చేతి చేరిపోతే కష్టపడుకొని పారిపోయి ప్రాణం భయమవుతాం. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా. హల్లెలూయా. దావీదు కూడా ప్రశ్న వంటిది, దావీదు కూడా బాధ వంటివి, దావీదు కూడా శ్రమ వంటివి, దావీదు కూడా అవమానాల వంటివి. ఈరోజు మనం అవమానం భరించలేం. ఒక రోజు నాకు ఒక అవమానం ఎదురైంది. ఎదురైనప్పుడు ప్రభు ఏంటి అవమానాలు ఎదురవుతుంది, నేను ఈ పని చేస్తున్నాడు కదా, నీ పరిచయం ఎదుగుతున్నాడు కదా, ఎందుకు నాకు ఈ అవమానం ఎదురవుతుందంటే, నీ కోసం నేను ముఖం మీద ఉపయోగించుకున్నాను, నువ్వు పడలేవా? నీ కోసం కొండ దెబ్బతున్నాను, భరించలేవా? నీ కోసం సీరెట్టాను, నా కోసం ఒక మాట పడలేవా? ప్రార్థిస్తున్నాను, ప్రభు స్వామిస్తున్నాను. తన రాజు దావీదు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో ఆయన మళ్ళీ రాజు అయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే, మన ఉదయకాలం నుంచి రాత్రి జామ వరకు మన దినచర్య ఎలా ఉందట? శ్రమతో పోరాటమే ఉంటుంది. ఎప్పుడైనా అటువంటి పోరాటం మనకు వచ్చినప్పుడు మనం ఎవరి వెళ్ళిపోవాలి? దావీదు దగ్గరికి వెళ్ళిపోవాలి, దావీదు జీవితం చూడాలి. నిజమే, దావీదు మనకన్నా ఇంకా కష్టపడ్డాడు కాబట్టి మనం ఇప్పుడు అయిపోతుకోవాలా? ధైర్యం పొందుకొని, ప్రభువా దావీదు ఎలా నువ్వు ధైర్యపరచావో నన్ను కూడా ధైర్యపరచు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక జీవితం చూపిస్తాడు. ప్రియమైన దేవుడా, ఇశ్రాయేలు దేశంలో కొరకు వచ్చింది. ఎక్కడ కొరకు వచ్చింది? ఇశ్రాయేలు దేశంలో కొరకు వచ్చింది. ఇశ్రాయేలు దేశంలో కొరకు వస్తే మోయాబు దేశానికి ప్రయాణం చేసింది. ఎవరు? నయోమి ప్రయాణం చేసింది. ప్రయాణం చేసి ఆమె వెళ్ళి ఏం చేస్తున్నారు? ప్రియమైన తన భర్తను తను కూడా ఇద్దరు బిడ్డలు తీసుకుని అయిపోయింది, మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ఇంతకు మనం ఎక్కడికి అరణ్యంలో ఉన్నటువంటి దావీదు దగ్గరికి వెళ్ళాం కదా. ఇప్పుడు మోయాబు దేశంలో ఉన్నటువంటి నయోమి దగ్గరికి వెళ్దాం. అడిగండి, నయోమికి వెళ్దాం. ఎక్కడికి? గట్టిగా చెప్పడమా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మీరు ఆటంకపరచకండి. ఆరాధనలోనైనా వాక్యం వింటున్నప్పుడైనా
పిల్లలపై పిల్లలు వదిలేయండి. పరిశుద్ధాత్మని ఆటంకపరచడం దేవుని సాధిస్తుంది. వినండి, పిల్లలపై పిల్లలే మీరు చూడకండి. మీరు దేవుడి సరికి దేవుడు మాట్లాడడానికి వచ్చారు. వినండి, గ్రహించండి, ఇందుకు పడకండి, వాటిని ధ్యానించండి. దేవుడికి ఏం చేస్తారంటే బలపరుస్తున్నారు. మీరు దాని వచ్చారా, పడుకోవడానికి వచ్చారా, నిద్రపడడానికి వచ్చారా, పక్క వాళ్ళతో మాట్లాడడానికి వచ్చారా? దేవుడి సరికి వచ్చి నీవు దేవుడు మన మధ్య ఉన్నాడని కానీ హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని జాగ్రత్తగా ముగిస్తే జాగ్రత్తగా నయోమి ఇంటికి వెళ్దాం. నయోమి ఎక్కడ ఇప్పుడు మోయాబు దేశంలో ఉంది. మోయాబు దేశంలో నయోమి తన ఇంటి అరుగు మీద కూర్చొని ఉంది. ఎక్కడ కూర్చోండి? అరుగు మీద కూర్చోండి. అక్కడ మోయాబు దేశంలో ఇంటి అరుగు మీద కూర్చున్న నయోమి దగ్గరికి వెళ్ళి నయోమిలో మీరు పాలించండి. ఏమని ప్రశ్నిస్తారు? నయోమి, నువ్వు ఇజ్రాయెల్ దేశం నుంచి మోయాబు దేశంలో వచ్చావు కదా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి పరిస్థితి, బాగున్నావా? మన పాత స్నేహితులు కాబట్టి ఏం చేస్తాం, మీరు వచ్చిన తర్వాత పాత స్నేహితులు కూడా చక్కగా పలకరించారు, ఎలా ఉన్నావు ఏంటని. ఇదో దేవుడు మహాపురం బట్టి అలా ఉన్నాం అని చెప్తాం. ఇప్పుడు మోయాబులో ఉన్నటువంటి నయోమి ఇంటికి వెళ్ళినప్పుడు నయోమి అడిగి కూర్చోండి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక వ్యక్తి అంటే మలాడు వ్యక్తి ఎక్కడికి మోయాబు దేశానికి వెళ్ళి మోయాబు దేశంటువంటి ఆ నయోమి దగ్గరికి వచ్చి అడిగి మీద కూర్చొని నయోమి చూసి ఈయన నయోమియా కాదా అని జాగ్రత్తగా పరిశీలన చేసి అడిగి మీద కూర్చొని నయోమి దగ్గరికి వెళ్ళిన తర్వాత నయోమిని చూసి అరే ఈయన ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద నగలు వేసుకొని మంచి మంచి బంగారం ధరించుకొని మంచి పప్పు చీర కట్టుకొని అందంగా శుభ్రంగా ఉన్నటువంటి ఈయన అని వెళ్ళి అక్కడ చూసుకోనుకోండి ఆమె తెల్లగా చీర పెట్టుకొని ముఖం తీసుకుపోయి అరిగి మీద కూర్చొని ఏం చేస్తుంది? ఆలోచిస్తూ ఉంది. ఏం చేస్తుంది? ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచిస్తున్నాడు కానీ నువ్వేమి బాగున్నావా అంటే ఏమంటుంది? ఏం బాగోదు అమ్మ. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు నాకు 2 ఎకరాల భూమి ఉండేది. నిజంగా 2 ఎకరాల భూమి ఉండేది. మా ఆయన నా ఇద్దరు మధ్యలో చక్కగా మేము ఆ పని చేసుకుని వ్యాపారం అక్కడ కొను వచ్చిందని తినడానికి ఇబ్బందిగా ఉందని నేను నా ఇద్దరు పిల్లలు తీసుకొని నా భర్త తీసుకొని ఈ ప్రాంతానికి వచ్చేసాను. వచ్చిన తర్వాత మా పరిస్థితి చాలా మరణ వచ్చి బాగుంది. రాగా నేర్పించిన నా భర్త నేను కనీసం నా కొడుకులైనా ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక స్త్రీని 2 స్త్రీని వచ్చి పెళ్లి చేసినా బాగుండేది. ఆ ఊర్లో ఉన్నటువంటి 2 స్త్రీలకు వచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు నా పిల్లలు కూడా చెడిపోయారు. ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోరు, నా పరిస్థితిని ఎవరు చెప్పుకోరు, నా దుఃఖాన్ని ఎవరు చెప్పుకోరు. నేను ఎవరైనా చెప్పుకుందామంటే అక్కడ మోయాబు నా బంధువులు ఎవరు కూడా లేదు. ఎంత ఏడుస్తూ ఉంటుందండి, ఎంత దుఃఖపడి ఉంటుంది. మోయాబు ఎంత దుఃఖపడి ఉంటుంది. అది మోయాబు నా భర్త నా పిల్లలు తీసుకొని వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా వచ్చినప్పుడు ఈ ఊళ్ళో నన్ను చూసి ఎంతో గౌరవించి మోయాబు ఇజ్రాయెల్ మధ్యలో వచ్చింది అని ఎంతో ప్రేమ వస్తున్నాడు. ఇప్పుడు నా భర్త చనిపోయేవాడు నన్ను మా ఇంటి రాను వయసు ఏమంటే నా బుద్ధి ఏం లేదు, నా మొక్క ఏం లేదు, అలంకారం లేదు. నా భర్త చనిపోయాడు. ఇప్పుడు అన్ని చేశారు, విడిచిపెట్టారు. పోయి నా కొడుకులైనా ఏదో నిలబడాలనుకుంటే వాళ్ళు వెళ్ళిపోయారు, చనిపోయారు. ఎంత బాధ విషయం ఎప్పుడంటే నా జీవితానికి. ఇప్పుడు ఆలోచించారా? నోయాబి అత్త రూతు కోడలు అత్త కోడలా ఉండండి, నోయాబి రూతులా ఉండండి. ఇప్పుడే మనం బైబిల్ చదువుతున్నప్పుడు భక్తుల యొక్క ప్రదేశంలో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి, భక్తుల యొక్క ప్రదేశం వెళ్ళిపోవాలి. ఆ పక్కన కూర్చోవాలి, నోయాబి బాధను వినాలి. అప్పుడు నీలో భర్త చనిపోతే నోయాబి ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. హల్లెలూయా. ఒకవేళ నీ కోడలు నీ మీద తిరగబడితే నోయాబి ఏం కలుగుతుంది? ఓదార్పు కలుగుతుంది. ఒకవేళ నీ అక్క గురించి నువ్వు ప్రేమించడం అయితే రూతు వలె నీ అతని చక్కటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటావు. హల్లెలూయా. అలాగే వెళ్ళాడు.
నీ జీవితం కలిగాలంటే ఎక్కడైతే సమస్య వచ్చిందో వెంటనే పరిశుద్ధ గ్రంథంలో ఏ భక్తుడు అలాంటి సమస్య పొందుకున్నాడు అక్కడికి వెళ్ళిపోవాలి. నిజమే, నాకు రక్షణ అయితే ఇది ప్రజాషాపు అయ్యా అని ఏం చేయాలా? ధైర్యం పట్టుకొని నీ ప్రజాషాపు ఎలా తీరింది, నేను ప్రార్థన చేసుకోవడం దేవుడు ఎదుగా ఆయన మార్గం చూపించాడు, నా అప్పు తీరింది. అయితే నేనేం చేస్తాను? సమస్య వచ్చింది, శ్రమ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థించి హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులు హల్లెలూయా హల్లెలూయా. నోయబు జీవితంలో కలిగినటువంటి శ్రమ ఎంత భయంకరమైన ప్రియమైన దేవుడా. అవి ఏమన్నా ఒకసారి రూతు ఒకసారి చెబుతున్న బాగా చూడండి ఒకసారి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 7-9 చదవండి. చూడండి ఎక్కడికి వెళ్తారండి? అది బాధలు, ఆ బాధలు భరించలేక తిరిగి వాళ్ళ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రాంతం వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆ బాధతో ముందు పడుతున్న బాధ తెలుసా? నా ఇద్దరు కుమారులు చనిపోయారు, నా భర్త చనిపోయారు, నా పరిస్థితి అయిపోయింది, భయపడిపోయింది. ఇప్పుడు చివరి పని ఏంటయ్యా అంటే ఇదిగో మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళా నా దేశానికి వెళ్ళిపోవాలి. నీకు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, ఎక్కడ రావాలి? దేవుడి సన్నిధికి రావాలి. హల్లెలూయా చెప్పకూడదు. హల్లెలూయా ఎక్కడ రావాలి? దేవుడి సన్నిధికి రావాలి. దేవుడి సన్నిధికి రావాలి. విరిగి నలిగిన వాళ్ళ ఇద్దరు రావాలి. హల్లెలూయా. హృదయంలో ఎంత గుళ్ళు పట్టుకొని, స్వార్థం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని దేవుడి సన్నిధికి వస్తే నీ మొర దేవుడి వినడు. ఏ దేవుడు మనకు ఎలా ఇస్తాడు? ఏదో ఇలా దేశానికి వచ్చేసాను అనుకో, ఇక్కడ వచ్చి నా భర్త పోగొట్టుకోవాలా, నా పిల్లలు పోగొట్టుకోవాలా అని వెళ్ళిందా? కనీసం వెనక్కి వెళ్తే నా దేవుడు కలిసిన కనికలు చూపించి ఒక్కసారైనా మళ్ళా అలా పూర్వవైపు తీసుకొస్తాడేమో నా దేవుడిని తిరిగి ప్రయాణం వెళ్ళి. ఈరోజు దేవుడి సన్నిధికి మనం వచ్చిన పరిస్థితి చాలా తక్కువ. రోజున రోజున ఎవరికైనా మన గొడవ జరిగిందనుకోండి, గొడవ అయినట్టునే అవును పెద్దలు తెలుకో లేకపోతే వేరే వాళ్ళు తెలుకో ఎక్కడో పరిగెడతాం. అవునా కదండి? ఎక్కడ పెడతాం మనం? గొడవ జరిగిందనుకోండి, ఈ పక్కన ఏదో విషయం గొడవ జరిగింది, ఎక్కడ పెడతాం మనం? వెంటనే అందరూ పరిగెడతాం, పెద్దల దగ్గర పరిగెడతాం. పెద్దల దగ్గర పరిగెత్తే ముందు ఎక్కడ పెట్టాలా? హల్లెలూయా. ప్రభు ఎందుకు నా వల్ల నేను మాట్లాడిన మాట వల్ల గొడవ జరిగిందా? నేను అవతలకి మాట్లాడిన గొడవ జరిగిందా? ఒకవేళ నా వల్లే నా తప్పుల మాట వల్లే గొడవ జరిగిన ప్రభు క్షమించు, నేను ఆ ఇంటికి సమాధాన పడతా అయిపోయింది. లేదు ప్రభా వారి వల్ల నాకు మనసు లేకపోతుందా? ప్రభా ఇదో వారి మనసు మార్చు, వారి మనసు మార్చు, ఈరోజు అది మార్చు, అది ప్రార్థన చేయం. మనం చేసే ప్రార్థన నన్ను దీవించు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను స్వస్థపరచు ప్రభా, నన్ను ఆస్తి ప్రభా. అసలు కావాలా? మనం చదువుకున్న కదా, సూర్యుడి కొడుక ప్రయాసం అంతా వ్యర్థం 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 ఏది వ్యర్థం. కాబట్టి నయోబి జీవితం మనం చూస్తే నయోబి పడ్డ కష్టాలు మనలో కూడా ఉంటే నయోబిని కష్టపడ్డది, నేను కూడా అన్ని కష్టాలు పడుతున్నాను. కాబట్టి నయోబిని దీవించిన దేవుడు, రూతుని దీవించిన దేవుడు మోయాబీ స్త్రీని యాక్చువల్ విషయం అది మోయాబీలు ఇజ్రాయెల్ ప్రజలకు వ్యతిరేకమైన వారు. లోతు మొదటి కుమార్తె బిడ్డలు, ఇంకా పక్క చూస్తుంటే అబ్రహాము సంతానానికి వాళ్ళ దగ్గర సంపదలు ఉన్నాయి. కానీ వారు మాత్రం తెలుసా ఐగుప్తు దేశం వచ్చి అరణ్య ప్రాంతం ఉన్నప్పుడు మోయాబు దేశంలో నుంచి మీరు వెళ్ళిపోతాం సమాధానం మాకు దారి అంటే మోయాబు దారి లేదు. బిలాము ప్రవక్త తీసుకొని వచ్చి బాలకని రాజు శపించాలని ప్రయత్నం చేశారు. దేవుడు ఎందుకు కోపం వస్తుంది? కానీ ఆ దేశంలో నుంచి యేసుక్రీస్తు పుట్టడానికి ఒక స్త్రీ ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆమె రూతు. ఏ మోయాబు దేశానికి దేవుడు నాశనం చేయమని అన్నాడు. యెషయాలో మోయాబు చేసినటువంటి పని చాలా భయంకరంగా కనిపించింది. అవసరంగా ఉంది. మోయాబులు 3 సార్లు చేసిన పాపం బట్టి వారిని శిక్షిస్తారని ఆ దేవుడు ఆ మోయాబు స్త్రీని తీసుకొచ్చి ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తుకి నానమ్మ. హల్లెలూయా. దావీదుకు నానమ్మ.
అలాంటి స్త్రీలు కూడా దేవుడు ప్రేమించాడు. ప్రేమని చెప్పిన ఒకటి మనకి శ్రమ వచ్చినప్పుడు ఎవరు వెళ్ళాలి? అరణ్యంలో దావీదు పారిపోవాలి. మనకి అవమానాలు ఏమొచ్చినప్పుడు పారిపోవాలి? మోయాబు చేసినప్పుడు ఏమైనా పారిపోవాలి. కొన్నిసార్లు మన కుటుంబంలో కొన్ని అర్థాలు వస్తాయి. మన కుటుంబంలో కొన్ని అర్థాలు వస్తాయి. అర్థం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే నీ వాడిని ఎందుకుంటాను అని తప్పిపోయిన కుమార్లో పారిపోతాం. ఏమైపోతాం? తప్పిపోయిన కుమార్లో ఏం చేస్తాం? పారిపోతాం. పారిపోయి మనకి ఇష్టం వచ్చినప్పుడే మనం ఇస్తూ ఉంటాం. ఏం చేస్తున్నామండి? మనకి ఇష్టం వచ్చినప్పుడు మనము చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రేమగా తప్పిపోయిన కుమారుడు పరిస్థితి ఎంత భయమైపోయిందో తిరిగి ఎందుకు వచ్చాడు? ఎవరి దగ్గర వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. మనము కూడా కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం. ఎలా తప్పిపోతుంది సార్? ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయండి. బైబిల్ చదవని సమయంలో బైబిల్ చదవండి. మన ఉదయకాలం నుంచి రాత్రి పొడుగునంత వరకు కూడా మన మొబైల్ ఫోన్ గంట 2 గంటలు చూస్తాం, కానీ బైబిల్ ముందు దగ్గర పెట్టుకొని ఒక అరగంట వాక్యం మనం చదవాలి. ఎందుకు సార్? మన ఫోన్ ఇస్తాం ఇప్పుడంటే బైబిల్కి ఇవ్వాలి. తప్పిపోతూ ఉంటాం. అప్పుడు ఎక్కడ రావాలి? పరిశుద్ధమైన దగ్గరకు వచ్చి నిన్ను ఏం చేస్తా దేవుడిగా ఒప్పుకో. తప్పిపోయిన కుమారుడు ఒప్పుకునే వాళ్ళకి ఒకవేళ తప్పిపోయిన కుమారుడు ప్రశ్న చేయాలి. తప్పిపోయిన కుమారుడు యొక్క పరిస్థితిని వెళ్ళి మీరు అడగాలి, ఏమయ్యా అనేక ఆస్తులు వచ్చావు కదా, ఏమైంది ప్రశ్న అంటే ఏమని చెప్పాడు? నన్ను నా స్నేహితులు మోసం చేస్తాను. నేను మా తల్లిదండ్రుల మాట గౌరవించకుండా ఆమె ఏమేస్తారు వినా మా తల్లిదండ్రుల మాటని గౌరవించకుండా, మా తల్లిదండ్రులు చెప్పిన సంబంధం వినకుండా, మా తల్లిదండ్రులు మాకు ఏమైతే బోధించారో ఆ మాటని వినకుండా మాకు ఇష్టం వచ్చిన వారిని చేసుకొని మాకు ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించి తప్పిపోయిన కుమారుడు వలె ఒకవేళ ఉంటే ఒకసారి తప్పిపోయిన కుమారుడు వెళ్ళి అడుగు. అరణ్యంలో దావీదు వెళ్ళాడు, మోయా దేశంలో నొయ్యలు వెళ్ళాడు, తప్పిపోయిన కుమారుడు పందిరి పోటీలో వెళ్ళాడు. నీకు చెప్తున్నా ఈరోజు క్రిస్మస్ సందర్భంలో, జనవరి సందర్భంలో వారికి బట్టలు లేకపోయినా మీ కొరకు మీ తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెట్టారో, ఎంతైతే మీ తల్లిదండ్రులు మీ కొరకు మీ చేతుల్లో ఖర్చు పెడుతున్నారో, ఎప్పుడైనా కష్టం తెచ్చారు ఆ రూపాయి తీసుకురావాలి. కానీ వారు మీ కొరకు ఖర్చు పెడుతున్న రూపాయలో మీకు వాటి ప్రేమ ఉంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎదిరించకూడదు. ఏం చేయకూడదు? బాధ పెట్టుకొని ఎదిరించకూడదు. హల్లెలూయా. ఒకవేళ మీరు ఎదిరించిన వారైతే, ఒకవేళ మీ తల్లిదండ్రులకు వారు చెప్పిన సంబంధం లేకుండా నేను పలానా వ్యక్తిని ప్రేమించాను, ఆవిడే చేసుకుంటాను, అతనే చేసుకుంటాను ఆయన ఎక్కరించి తిరస్కరించేవాడుకో, తప్పిపోయిన కుమారుడు పందిరి పొట్టులో పిండి తిన్నట్టు ఏం చేస్తాం? తింటాం. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన వచ్చి ఆ తండ్రి మంచోడు కాబట్టి చేర్చుకొని అతనిలో ఉంగరించి పెట్టి గమనించాడు. కానీ ఆశ్రమ గమనించాడు, తగ్గువాడు ఇచ్చాడు. అంత నీదన్నాడు కదా, అంత నీదే వచ్చిపోయాడు వచ్చాడు, అంతా నీదే అన్నాడు. తల్లిదండ్రుల ప్రేమను ఎవరిస్తున్నా ఏం చేయకూడదు? నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నీకు దావీదు లాంటి కష్టాలు, శ్రమలు, అవమానాలు అనుకారు వాళ్ళు అరణ్యంలో దావీదు పారిపో. నీ కుటుంబంలో స్త్రీగా ఉన్న నీకు ఎన్నో ఇబ్బందులు చూపించారు. పారిపోవాలా? నోయబు తీసుకున్నట్టు నోయబు వెళ్ళిపోయి నోయబు జీవితం చదువు. ఎవరుస్తున్నా ఎప్పుడైనా నువ్వు తప్పిపోయిన కుమారుడు నీ భవిష్యత్తులో మారిపోతుందేమో గ్రహించి వెళ్ళిపోవాలా? తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి అక్కడ నువ్వు ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు తన పశ్చాత్తాపడ్డాడో అలా పశ్చాత్తాపడి ఎవరైనా తల్లిదండ్రులకు వచ్చి నిజమే నువ్వు చదవాల్సి చదువుకోలేదు, నువ్వు ఎవరి ఎలా పోతున్నావు, నువ్వు చేయడం ప్రజలు ఎలా పోతున్నావు, నన్ను క్షమించిన క్షమించి తండ్రి ఇక్కడ నుంచి నీ మాట వింటాను అని రావాలా? నీ తల్లిదండ్రులు వెళ్ళి నువ్వు చేసుకోవాలి. చివరగా ఒక మాట చూస్తాను చూడండి. ప్రేమ చెప్పిన యోబు గ్రంథం నేను ముగిస్తాను. ఒక 5 నిమిషాలు ముగిస్తున్నాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం.
మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం దానికంటే రెండింతల అధికముగా యెహోవా అతనికి దయచేసి చెప్పడం భయపడతాం. హల్లెలూయా. యోబున పరిస్థితి ఏంటండి? సమస్తం కోల్పోయి చిలిపకి పట్టుకొని గోరు గీక్కుంటూ గోరు కూడా లేకుండా చిలిపకి పట్టుకొని చర్మం తీసుకుంటూ ఉంటే యోబు స్నేహితులు వచ్చి యోబు ఏం చేస్తున్నారు? మన నొయ్యం దగ్గర నీకు నొయ్యం ఎలా జరగాలి? ఎలా జరగాలి? నీకు ఎలా జరగాలి? యోనా దేశం కాకుండా మన దేశం కాకుండా వెళ్ళావు కాబట్టి నీకు అదే జరగాలి. నీ భర్త పోయాడా? నీ భర్త చచ్చిపోయారా? బలే జరిగింది లేదు, అవునే కదా? అలా యోబు స్నేహితులు యోబు దేవుడు చదివారు. వారు రోజుల పాపం యోబు పడ్డ పాపం చూసి యోబు చూసి ఏడ్చి 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 ఆ ప్రేమంతా పోయి ఏడ్చి ప్రేమంతా కూడా యోబు కలిసి ఏడ్చారు. ఆ ప్రేమంతా పోయింది. ఇక్కడి నుంచి యోబుని పొట్టబోగట్టున్నా. నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఏం చేసి ఉంటావు? అంతే కదా జరిగింది. అంతే కదా జరిగింది. దేవుడికి వ్యతిరేకంగా ప్రయోజనం చేసి ఉంటావు, లేకపోతే ఎవరికో నువ్వు అన్యాయం చేసి ఉంటావు, నీ ఎవరు ఏదో చేస్తుంటావు, అంతే ఇలా జరిగింది అని స్నేహితుడు ఏం చేస్తున్నాడా? మరి యోబు ఏం చేస్తున్నాడు? వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి ఏం చేస్తున్నాడు ప్రార్థన? 10వ వచనంలో 10 మరి యోబు తన స్నేహితులతో ప్రార్థన చేసినప్పుడు హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఏం చేస్తావు? సూర్యుడు వాళ్ళని పోస్తావా? యోబు 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 ఏంటయ్యా వారంతా మాట్లాడుతుంటే వారంతా హేళన చేస్తుంటే నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు. వాళ్ళ కొరకు ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? ఏంటయ్యా ఎన్ని మాటలు కలిసే ఇదేమొచ్చి ఎన్ని రకాల అవమానపు మాటలు మాట్లాడారే, వారి మీద నీకు కోపం రాలేదా? మన అయితే మాత్రం వెంటనే ప్రేమ దేవుడా. యోబు ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు? నువ్వు ఎవరి కోసం ప్రార్థిస్తావు? ఎవరి కోసం ప్రార్థిస్తావు? నీ శత్రువుని ప్రేమించుకున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా? ఇంకా నీ కుటుంబ సభ్యులు మారలేని ఉన్నారు, దేవుడు రక్షణ పొందులేని ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రేమ దేవుడా, రాబోయే దినాలు చాలా భయంకరమైన దినాలు. ఎలాంటి భయంకరమైన దినాలు అంటే జాగ్రత్త వినండి. ఇప్పటికే మన యొక్క ప్రాంతంలో భయంకర పరిస్థితులు ప్రవహించబడ్డాయి. చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎవరు లేవాలి? మన క్రైస్తవ నుంచి నాయకులు లభించును గాక. గట్టిగా ఆమేన్. ఏమండి? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది. యోసేపు అక్కడ నాయకుడు అయ్యాడు కాబట్టి వాడు అన్ని దొరికింది. మరి మన నాయకులు కావాల్సిన లేదా? అందరూ పాస్టర్లేనా? అందరూ వాక్యబాబులేనా? నాయకులు లేదా? ఏడా నాయకుల వాక్య సేవ చేసేటండి, వాక్యం బోధించడము, మేము ఆత్మీయంగా బలపరచడం. మరి నీకు రక్షణ కల్పించింది ఎవరు? నాయకులు. ఆ నాయకులు మనవాళ్ళైతే హల్లెలూయా. ఆ నాయకులు మనవాళ్ళైతే మనకి ఎంత ధైర్యం? అది ఆలోచించాలి. అది ఆలోచించాలండి. వాటి కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రపంచంలో మా పరిస్థితి బాగోలేదు, ఇదిగో మీరు ఆట సిద్ధమవుతున్నట్టుంది, మాలో చేయించారా? ఆ రోజు సెక్రటరీ అగ్నిలో ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేస్తారు. దానిలో ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు యోధాదేశం వచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు లేదా? కానీ మనం ఏం చేస్తామంటే ఆ క్రైస్తవులకి ఎందుకండి రాజకీయ నాయకుడు కావాలి. మరి పిలుపతి అంటాడు కదా, ఎదుగుదలకుండా మీరు రాజుల వరకు, అధికారుల వరకు, ప్రధానుల వరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాక్యం ముగిస్తున్న ప్రార్థన, సూర్యుని కింద ఉన్నటువంటి సమస్తం ఏంటి? వ్యర్థము. ఒకవేళ సూర్యుని కింద ఉన్న శ్రమలు లాంటి శ్రమ నీకు వస్తే, నయం లేని శ్రమలు వస్తే పోవాలి. మోయబు దేశంలో యోధా దేశానికి వచ్చినట్టు నయం లేని
యోధాసు ఏమి చేసింది? దీవించబడ్డాడు. మీరు అడగాలి, మోయాబు దేశంలో ఏమి వెళ్ళి నోయేమిని ఏంటి నీ బాధ అని అడుగు, ఆమె బాధ చెప్పాడు. అలాగే మన దావీదు దగ్గరికి వెళ్ళు, దావీదు ఏంటి నీ బాధ అడుగు, దావీదు బాబు చెప్పాడు. కేవలం అవమానపరిచింది, తన కొడుకు అప్సరం చెప్పడం చూశాడు. ఈ శిబిరం మట్టిని వేసి తిట్టేశాడు. వీడు ఎక్కడ పాల్గొనడం తెలియక శత్రువు దేశమైన పీసులేసి పారిపోయాడు. ఇలా మనం ఒకటి చూస్తుంటే ప్రియమైన దగ్గర దావీదు జీవితంలో ఆగలేదు. తప్పిన కుమారుడు పెద్దలు పొట్టు చుట్టూ తాళించాలని అనగండి. ఏంటయ్యా ఎందుకు అని ఇలా చేసావు? పొట్టు అంటే నా తండ్రి మాట చూపకుండా ఏం చేశాను? వ్యతిరేకించాను. ఈరోజు పారిపోయి వచ్చాను, ఆస్తి తెచ్చుకున్నాను. కానీ చివరి పరిస్థితి వెళ్ళిపోయింది. పంతులు తినే పరిస్థితి పోయింది. ఎవస్తున్నా జాగ్రత్త. మీ తల్లిదండ్రులు మనకి ఏం చేయాలి? ఏం చేయాలి? వినాలి, గడిచిపోతున్నా. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ తల్లిని దీవిస్తాడు, నేను ఘనపరుస్తాడు. యోబు అనే మనం ఏం చేయాలి? మనం చూడుకోడు మాటకొచ్చే వారికి మనం ప్రార్థన చేయాలి. వెళ్ళారు స్నేహితులు, వారు రోజు ఏడ్చారు. తర్వాత ఏం చేశారంటే సింపుల్ గా పొట్ట మొదలు ప్రియమైన 4 ఏలేదు దావీదు, నయోమి, కుమారుడు యోబు. ఈ విషయాన్ని గమనించుకుంటే మనకు వచ్చే శ్రమ నుంచి ప్రభా నీ చిత్తం అంటే సుఖమైన నిద్రను పట్టుడుగా. ఆమేన్. అట్టి కృపా దేవుడు ఈ కొద్ది మన దీవించి ఆశ్రయించి మనందరం దేవుడు నింపబట్టుగా. ఆమేన్. సమయించిన సేవలకి ఉదయపూర్వకంగా తీసుకున్నాయి. ప్రార్థన చేసుకున్న అందరం కూడా త్వరలో వచ్చినట్లయితే కళ్ళు మూసుకుందాము. అందరం కూడా ఒకసారి దేవుని దాసుని దేవుడు నిలబెట్టుకుని మాట్లాడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. సూర్యుని కింద జరుగువటన్నింటినీ కూడా వ్యర్థమని ప్రసంగి భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు సుఖముగాను సంతోషంగాను నీవు కలిగిన గృహంలో నువ్వు పడుకోవాలంటే నీవు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. దావీదు ఎలాగైతే అరణ్యంలోనికి పారిపోయాడు, మోయాబు దేశానికి నయోమి ఎలాగైతే వీళ్ళు మొరపెట్టిందో, తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే పండుగ తినే పొట్టు దగ్గర కూర్చొని వేదన పడుతూ ఉన్నాడు, యోబు ఎలాగైతే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఈ 4 విషయాల ద్వారా మన జీవితాల్లో కూడా దేవుడు అటువంటి ప్రార్థన, అటువంటి సమర్పణతో కూడిన జీవితం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా, దేవుని చిత్త ప్రకారం దేవుడి పరిచర్య సంఘాన్ని మా అందరినీ కూడా దేవుడు నడిపించినట్లుగా మన మధ్యలో ప్రసన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రసన్న గారు ప్రార్థన నడిపిస్తున్నట్టుగా అందరూ కూడా ఏకీభవిద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. చాలా మంది ఇంకా కళ్ళు తెరిచి చూస్తున్నారు, కళ్ళు మూయాలి. మరొకసారి తండ్రి ఈ గొప్ప తండ్రి ఈ సంవత్సరం 2026 తండ్రి అడుగుపెట్టి ప్రతి వారిని కూడా తండ్రి సంరక్షించి తండ్రి తండ్రి ఆరోగ్యం ఇచ్చి తండ్రి కాపాడి సేవలకి ఎక్కడిపోతా ఉన్నాం తండ్రి. పాటలు మీరు ఉన్నారు తండ్రి. మరొకసారి తండ్రి ఆరాధన ఉన్నారు తండ్రి. అలాగే వాక్యం ఉంచిన తండ్రి రమేష్ తండ్రి మాలో ఉన్నటువంటి తండ్రి అద్భుతంగా తండ్రి మాట్లాడిన అనేక విషయాలు తెలియజేశారు తండ్రి. మీరు ఎన్ని కష్టాలు వచ్చినా తండ్రి నేను తండ్రి మర్చిపోకుండా నేను ఆరాధించే వాళ్ళకి తండ్రి ఉండే భాగ్యం దైత్యం వస్తున్నాం తండ్రి. అవును తండ్రి, నాన్నకి ఎన్నో కష్టాలు వచ్చాయి తండ్రి, దానికి ఎన్నో కష్టాలు వచ్చాయి తండ్రి. నీ చుట్టే ఉన్నా తండ్రి, మరియు ఆయన మరి ఒకసారి రాజు చేస్తాం తండ్రి. అవును తండ్రి, ఏమో తండ్రి అనేక మార్లు తండ్రి ఈ స్నేహితులు కూడా ఆయన తండ్రి నిధులు చెప్పండి. ఆయన తండ్రి నేను విడలేదు తండ్రి. ఆయన 2 వంతులు తండ్రి ప్రతిదీ తండ్రి 2 వంతులు ఆయన సమకూర్చారు తండ్రి. అవును తండ్రి, నేను సమస్య ఎన్ని తండ్రి తిరిగి తండ్రి లోపల ఉంటున్నాము తండ్రి. తండ్రి నీలో తండ్రి తిరిగి తండ్రి అనేక మాదిరికరమైన జీవితం జీవితండి. అనేక తండ్రి ఎందుకంటే మేము క్రైస్తువుగా గర్వపడే తండ్రి వారి ఆత్మ మా దైత్యం వస్తుందండి. ప్రతి వారికి ఉదాహరణ అందరికీ ఎదుగుతండి మమ్మల్ని తండ్రి గొప్ప ఉన్నత స్థానంలో ఉంచుకోవాలనుకుంటున్నాం. మరొకసారి తండ్రి అలాగే అయ్యారు తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే తండ్రి మందిరంలో ఉన్న ప్రతి వారిని తండ్రి తండ్రి తల్లిదండ్రులకి అలాగే తండ్రి వృద్ధాపులో ఉన్న తండ్రి వృద్ధుల్ని అలాగే తండ్రి ఎవరి తండ్రి అలాగే తండ్రి చెడ్డ బిడ్డలు అందరూ జ్ఞాపకం చేస్తారు. ప్రతి వారికి కూడా జ్ఞాపకం పెంచిన తండ్రి క్రమంగా జీవింపజేసే తండ్రి ఆత్మ ప్రతి వారు దైత్యం అనుకుంటున్నాను. అందరూ తండ్రి నిశ్చించే వారికి తండ్రి ఉన్నమని ఉంచమని అనుకున్నాను తండ్రి. అలాగే తమకు అంతమైన ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని వేసి అతి పరిశుద్ధ నామంలో అడిగి వెళ్ళుకున్నామా పనులు తండ్రి.
మంచిదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.